హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అబ్బా, ఈ స్పీడ్ బ్రేకర్లు ఒకటి మధ్యలో. సో ఇవాళ అయితే ఆఫీస్ నుండి వచ్చే దారిలో అయితే మనకు ఇక్కడ తుర్కపల్లి నుండి నాచారానికి మధ్యలో అయితే ఒక ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది కదా. సో అసలు మనకు ట్రాఫికే ఉండదన్నమాట. ఇంటికి తొందరగా వెళ్ళాలంటే ఈ రోడ్ వెంబడి రావచ్చు. బట్ ఏంటంటే అసలు ఆ, చాలా లాంగ్ అనిపిస్తుంది అనమాట. పాముతో అని పిలుస్తాం దీన్ని మేమైతే. ఎంత పోతున్నా వస్తూనే ఉంటుంది అసలు మనకి ఇది. చూడండి, బండ్లు అయితే అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ అయితే ఉండదు. బట్ ఏంటంటే కొంచెం బోర్ వస్తుంది అనమాట. ఇక కొంచెం గొడవ పెట్టుకున్నాం అనుకో హస్బెండ్తోనే, టైంపాస్ అయిపోతుంది అనుకో. కాకపోతే ఈరోజు నేను వీడియో తీసుకుంటాను అనమాట. సో ఈ దారి అయితే చూస్తున్నారు కదా, గుర్తుపడుతుండొచ్చు నాకు తెలిసి మేబీ చాలామంది. సో మా హస్బెండ్ అయితే ఇంకా పాపం ఆయనకు తెలియదు వీడియో తీస్తున్నానని చూసిండు. ఫైనల్గా అయితే ఇక ఇంటికైతే వెళ్దాము. ఈ దారెంబడి అయితే తొందరగా వెళ్తాం, కొంచెం రీచ్ అవుతాం అనమాట. సో జుట్టు అయితే చూడండి గాలికి మస్తు చిక్కులు చిక్కులు అవుతుంది. ఇంకా ఇంటికి పోయి అయితే మంచిగా చూసుకోవాలి. సో అయితే మేము వెళ్ళే దారిలో ఏమైందంటే చూడండి, నాకైతే ఒక ట్రక్ పక్క నుండి పోతుందనమాట. అసలు ఎంత భయం అవుతుందో దాన్ని చూస్తే. అంటే మామూలుగా ఒక విత్ ఇన్ సెకండ్ అయినా సరే ఆ పెద్ద పెద్ద లారీలు కానీ బస్సులు కానీ ఇట్లాంటి ట్రక్కులు పోతుంటే ఒక టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. తొందరగా క్రాస్ అవ్వాలి పక్క నుండి అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. అయితే చూడండి, మొత్తానికైతే మంచి అసలు చాలా పీస్ఫుల్గా ఉంది దారెంబడి మొత్తము. చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్న జర్నీని అయితే. సో పాపం మా ఆయన అయితే ఇంకా వాళ్ళు సో ఇక్కడ చూడండి అసలు చూసిండు ఫైనల్గా అయితే. ఏ ఏమన్నా అన్నట్టు పోనీలే హాయ్ అయితే చెప్తున్నాడు. సరే అండి, ఓకే. ఇప్పుడు మేము వెళ్తుంటే దారిలో అయితే అక్కడక్కడ ఒడ్లు ఎండ పోసారనమాట. ఇప్పుడు ఎండకి బాగా ఎండుతాయంట కదా. అయితే కొంచెం ముందుకెళ్ళినాక ఏమైందంటే మాకు కోతులు కనిపించినాయి. చూడండి, మంకీస్ చాలా క్యూట్గా ఉంది కదా పాపం అది. ఇంత ఇట్లా చూస్తుంది చూడండి, చాలా ఉన్నాయన్నమాట. ఒక 10-15 కనిపించినాయి మాకు. సో కొంచెం బండి ఆపితే మంచిగా క్లారిటీగా తీసేదాన్ని, కానీ చాలా ఉన్నాయి కదా అవి. మేబీ ఏమన్నా ప్రాబ్లం అవుతుండొచ్చు వాటితోనైతే మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అసలు ఎవరు ఆపట్లేదు బండ్లు. కాకపోతే నేనైతే వీడియో తీసేసిన చూడండి. ఇంకా వస్తూ అయితే మేము కుందన్పల్లి తాళ్ళలోకి అయితే వచ్చినాము. ఇంకా ఈ టైంకి ఈవినింగ్ టైంలో కళ్ళు దొరుకుతుంది అన్న ఒక హోప్తోనైతే వచ్చినాము ఆయనకు కావాలంటే. ఫస్ట్ టైం అయితే వచ్చిన నేను తాళ్ళలోకి. అంటే ఇది మెయిన్ రోడ్కే ఉన్నాయన్నమాట చెట్లు. సో వెళ్తూ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం అనుకున్నా వచ్చినాము. అయితే మాకు